బ్యాక్ టు మై ఛానల్. ఈ మినీ వ్లాగ్ అలవాటు అయిపోయి ఇదే వచ్చేసింది అనమాట. కానీ ఇది లాంగ్ వీడియో. ఇప్పుడైతే మనం వినాయక చవితి వైబ్స్ అన్నీ ఒకేసారి చూసేస్తాం అన్నమాట. ఎందుకంటే ఇది చాలా రోజుల తర్వాత పెట్టిన లాంగ్ వీడియో కూడా. అందుకని లాంగ్ వీడియో చేద్దాం అనుకోలేదు, కానీ తర్వాత అప్పటికప్పుడు అనిపించింది లాంగ్ వీడియో చేస్తే బాగుంటుంది వినాయక చవితి నుంచి అని. నెక్స్ట్ లాంగ్ వీడియోస్ ఏం కావాలో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. నేనైతే అవి పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఆల్మోస్ట్ ఆల్. అండ్ వినాయకుడిని తీసుకున్నాం అనమాట. ఆల్మోస్ట్ ఇవన్నీ గుడివాడలోనే తీసేసుకున్నాము. ఎందుకంటే కాకినాడలో మనం ఏదన్నా కొనాలి అని అంటే ఆస్తులు అమ్ముకోవాలన్నమాట. అందుకని అన్నీ అక్కడే తీసేసుకొని అన్నీ కొనేసుకుని వచ్చాము. కాకినాడలో చేసుకోవడానికి రీజన్ ఏంటి అని అంటే ఇక్కడ అయితే కొంచెం ఎక్కడని కాదు, ఒక ఫ్యూ డేస్ నుంచి నాకు మా హస్బెండ్కి అయితే హెల్త్ బాగా, దాని మూలాన కొంచెం బయటికి వెళ్తే కొంచెం బాగుంటుంది అంటేను ఇంకా కాకినాడ వచ్చేసాము అనమాట. కొంచెం రిలీఫ్ ఉంటుంది, ఆ రెస్ట్ మోడ్లో నుంచి బయటకు వస్తామనేసి. నాకేమో టైఫాయిడ్ వచ్చింది, మా ఆయనకేమో డెంగ్యూ వచ్చింది అనమాట. హాస్పిటల్లో కూడా ఉన్నారు 3 days అయితే. దానివల్ల కొంచెం అంతా చిరాకు అయిపోయింది మైండ్ అంతా. అందుకొని దాని నుంచి బయటికి రావడానికి అయితే ఇలా ఒక ట్రిప్ అయితే వేస్తాం అనమాట. ఇక్కడ చేసుకున్నాం అమ్మ వాళ్ళ ఇంట్లో. అండ్ ఇది మినీ వ్లాగ్స్ వచ్చేసి నేను ఒకటి పోస్ట్ చేస్తాను. ఎందుకంటే మనం మినీ వ్లాగ్లో చెప్పొచ్చు లాంగ్ వీడియో పెట్టామని. లాంగ్ వీడియో అంత త్వరగా అంత రీచ్ అవ్వదు కాబట్టి. అండ్ ఇలా అయితే అన్నీ అమ్మ రెడీ చేసింది. నాకు అంత ఓపిక లేదు, అంత చేసేంత టైం లేదని కాదు, ఓపిక లేదనమాట. ఇంకోటి ఏంటంటే ఇవన్నీ కూడా లాంగ్ వీడియోలో పోస్ట్ చేయడానికి కారణం అమ్మమ్మ ఇవన్నీ పిండి వంటలు అన్నీ చేసి పెట్టింది కాబట్టి. ఇవి గావి గంప ఏదో సంథింగ్ ఏదో చెప్పింది అమ్మమ్మ. పుట్టింటి వాళ్ళు ఇవ్వాలంట జాకెట్ ముక్క పెట్టి, అమ్మ కూడా ఇచ్చింది. అది లాస్ట్లో ఉంటుంది. లాస్ట్ వరకు వీడియో చూసేయండి, అప్పుడే మీకు అంతా బాగుంటుంది అనమాట చూడడానికి. ఇదే ఫస్ట్ టైం అని కాదు లాంగ్ వీడియో పోస్ట్ చేయడం. లాస్ట్ టైం చేశాను కానీ అది వీడియో డిలీట్ చేస్తాను. చాలా వరకు వీడియోస్ డిలీట్ చేయడానికి కారణం కొంచెం కంటెంట్ మంచిగా ఇద్దాము అన్న టైప్లో అనమాట. అన్నీ కలగలిపి వచ్చేస్తున్నాయి. అందుకని అలా కాకుండా కొంచెం స్టడీస్ పర్పస్ మీద కొంచెం అన్నీ ఒక్కొక్కటి వీడియో చేద్దామన్న టైప్లో అవన్నీ రెడీ చేస్తాను. ఇలా అయితే ప్రసాదాలన్నీ రెడీ చేస్తాను. మా ప్రసాదాలు అయితే ఉండ్రాళ్ళు, ఏదో పప్పులో ఉండ్రాళ్ళు సంథింగ్ ఏవో చేసింది అమ్మమ్మ అయితే. ఇది మా పెళ్ళయి ఇది 4th వినాయక చవితి అనుకుంటా. 4th వినాయక చవితి కాబట్టి కొంచెం 3 years బాగా చేసుకున్నాము. లాస్ట్ ఇయర్ కూడా బాగా చేసుకున్నాము. ఈ ఇయర్ కొంచెం డల్ అయిపోయింది, ఎందుకంటే హెల్త్ బాగాలేదు కదా. అందుకని నెక్స్ట్ నా కాలేజ్ మినీ వ్లాగ్స్ కూడా పెడతాను. కాలేజ్ ఏంటనేది ఇంకా డెసిషన్ అయితే అవ్వలేదన్నమాట. కాలేజ్ వాళ్ళు చెప్తామన్నారు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది. అది అప్డేట్ అవ్వాలని నేను చెప్తాను. ఇప్పుడు వచ్చేసింది కూడా ఆన్లైన్ క్లాస్ ఉందంట ఈవినింగ్, అదైతే అటెండ్ అవ్వాలి. ఆల్మోస్ట్ ఆల్ మొన్న కూడా అటెండ్ అయ్యాను. తర్వాత అవి నార్మల్గా ఇంట్రడక్షన్ క్లాస్ అనమాట, అటెండ్ అయ్యింది. ఇప్పుడు ఆన్లైన్ క్లాస్ ఫస్ట్ సెమిస్టర్ స్టార్ట్ అవుతుందంట. చూడాలి అది ఎలా ఉంటుందో. అది కూడా నేను వ్లాగ్ చేసి పెడతాను అనమాట. ఈరోజు ఈవినింగ్ మినీ వ్లాగ్ అప్లోడ్ చేస్తాను దాని గురించి అప్డేట్స్ ఏమున్నాయో. అండ్ అలాగే నెక్స్ట్ నుంచి నాకు కొంచెం హెల్త్ రికవర్ అయిన తర్వాత నుంచి నేను సిరీస్ ఒకటి స్టార్ట్ చేస్తాను. ఛాలెంజ్ కింద స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాము ఎంతవరకు అవుతుందో మనకు తెలియదు. ఇలా మా అమ్మ మా ఆయన అయితే మన ఇంట్లో పత్రికలు కూడా పెట్టాలంట. అందుకని అక్కడ ఇవన్నీ కోసారు. దాని తర్వాత పూజ అయితే స్టార్ట్ చేయడానికి మా అమ్మ అయితే రెడీ అయిపోయింది. మా అమ్మ అవన్నీ కట్టేసి తీసుకెళ్ళి అన్నీ పెట్టేసింది అనమాట అక్కడ దేవుడి గదిలో. ఇవంతా వ్లాగ్ వచ్చేసేపటికి అంతా వినాయక చవితి వ్లాగే, అంతా ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది.
నెక్స్ట్ వీడియో కోసం అయితే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఈ వీడియోస్ అయితే అంతే, లాస్ట్ వరకు చూసేయండి వీడియో. అండ్ అలాగే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. దీంట్లో పెడతా అయిపో. వేసావా? మొత్తం పెట్టేస్తా. చాలా చాలు. మీరు తినే లెక్క అయితే పెట్టుకో, కొద్దిగా పెట్టు. తినే లెక్క అయితే పెట్టుకోండి, ఓకే పెట్టుకోండి. చూసి తీసుకెళ్ళావి. అన్నీ పెట్టానా? అయిపోయి ఇంకా పెట్టు. 3 సార్లుగా 2 సార్లు వేయింది. 3 సార్లు వేయాలి. ఇక్కడ కూర్చొని ఇంకా పాడి మీద విఘ్నేశ్వరుడి మీద చాలా చాలు. చక్కగా పెట్టు. గుండ్రంగా అవి కనపడే అయ్యో అట ఉన్నాయి అది.
అవస్థను చూసి వికటముగా నవ్వాడు. అంత రాజదృష్టి సోకిన రాళ్ళు కూడా రుక్కు అవుతాయి అనే సామెత నిజమగునట్లుగా విఘ్నదేవుని గర్భం పగిలి అందులో ఉన్నటువంటి కొడుకులన్నీ ఆ ప్రదేశంలో పడ్డాయి. అతడు మృతి చెందాడు. అంత పార్వతి శోకించుచు చంద్రుని చూచి, పాపాత్ముడా, నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించాడు కాబట్టి నిన్ను చూసిన వారు పాపాత్ములే నీలాపనిద్రలు గాక అని శబ్దంతో అశక్తుడు ప్రారంభించాడు. అగ్నిమారి అయిన స్వాహాదేవి గ్రహించి అరుంధతి రూపము దక్క మిగిలిన ఋషి పత్నులను ధరించి అతని భయం చేసేందుకు ప్రయత్నించింది. ఈశ్వరులు సంతోషించారు. అంత దేవతలు, ఓ పార్వతి, ఈ శాపం వల్ల లోకాలకు కీడు వాటిల్లింది కాబట్టి శాపాన్ని పార్వతి చాలా సంతోషించింది. కుమారుని చేరదీసి ముద్దాడింది. ఏ రోజున విఘ్నేశ్వరుని చూసి చంద్రుడు నవ్వాడో ఆ రోజున చంద్రుడిని చూడరాదు అని శాపాన్ని సడలించింది. అంత బ్రహ్మాదులు భాద్రపద శుద్ధ చెబుతున్నాడు మాత్రం చంద్రుడిని చూడక జాగరూకులే సుఖంగా నుండి. ఇలా కొంతకాలము గడిచింది. శమంతకోపాఖ్యానం. ఆ గడ్డి అమరింత రానున్నదు అని రాజుమని అడిగాడు. రోజుకు 8 బారుల బంగారం ఇచ్చేలా దానిని ఏ ఆప్తునికైనా ఎప్పుడు ఇవ్వరు అని సత్రాజిత్తు తిరస్కరించాడు. అంత ఒకనాడు సత్రాజిత్తు తమ్ముడు నసేనుడు ఆ శమంతకమణిని కంఠమున ధరించి వేటాడడానికి అడవికి వెళ్ళాడు. ఒక సింహం ఆ మణిని మాంసం కంఠమని తప్పించి అతడిని చంపి కృష్ణుడిని చెవిటినాడు పాలల్లో చంద్రబింబంలో చూచిన దోషులనే అని అనుకున్నాడు. దానిని బాగుపడటకు అంత తన ఆలస్యములకు పరితరించి బంధుమిత్ర సైన్యములకు ఆనందం కలిగించి దేవదాదులు గురును స్తుతించి, మీరు సమర్థులు గనక నీలాపనింత బాగుకుంటుంది పువ్వులు పట్టుకొని చేయొచ్చు. అంత దేవదాదులు సంతోషించి తన ఇళ్లకు వెళ్ళి ప్రతి సంవత్సరము భాద్రపద శుద్ధ చతుర్థి దేవతలు, మహర్షులు, మానవులు అన్నయ్యడు 2 చేతులతో నానా పువ్వు ఇచ్చే పువ్వు ఇచ్చేయరా? పెట్టుకో. పెట్టుకున్నారా? పూజ అయిపోయిందా? పుస్తకం లేదా మీకు? వ్రతం అయిపోయింది. వేసుకున్నాం కూడా. పువ్వు ఇచ్చే, పువ్వు ఇచ్చే. అయిపోయింది, చదివేసి. శాంతి ఉంటుంది. అంతే అటు ఇటు వేసేసుకోవచ్చు. అలాగే వేసుకున్నా ఫస్ట్. ఇవి అట్టగా అంటే నాన్న పెట్టుకున్నాగా లే, చాలే వచ్చేయాలి మీ ఇద్దరికి. బాబుతో సంతోషంగా ఉన్నాను. జాబ్ వచ్చాయి. ఈ గవర్నమెంట్ జాబ్ ఇచ్చేమని ఫోన్లో నువ్వు సంతోషంగా ఉన్నాడు, గొడవలు పడకుండా. మాకేసిన లేదు, నువ్వు నాకే లేదు. అయిపోయినాయా ఉన్నాయా? అవి కథవిని వేసుకోవాలి అంతే. టాప్, ల్యాప్టాప్. నువ్వు ఇది పెట్టలేదు. గట్టిగా ఉండేద్దామా?
అక్కడ పడింది.